లేఅవుట్ల క్రమబద్ధీకరణను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలకు గులాబీ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ పార్టీ ఆరోపించింది. విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్ ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము వేరేదేమో అడుగుతలేం. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు. మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎల్ఆర్ఎస్ విషయంలో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ రగడ మొదలైంది. మార్చి 31 తేదీ వరకు ఎల్ఆర్ఎస్ కట్టాలి అన్నట్టుగా ఇటు ప్రభుత్వం పిలుపునివ్వడం, దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ అయితే ఖండించిన నేపథ్యం. బీఆర్ఎస్ గతంలో తమ పాలనలో మొత్తంగా కూడా ఎల్ఆర్ఎస్ అందరూ కట్టాల్సిందే, కేవలం 1000 రూపాయలు మాత్రమే రుసుము ఏదైతే పెట్టారో దానికి వ్యతిరేకిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అంటూ పిలుపునిచ్చారు. ఇటు బట్టి విక్రమార్క సైతం అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కూడా కట్టకూడదు అనేటువంటి బలమైన పిలుపునిచ్చిన నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు కూడా పూర్తిగా ఎల్ఆర్ఎస్ అనేది కూడా అక్కడి వరకే ఆగిపోయినట్టు పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ మరోసారి తెర మీదకి వచ్చింది. ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందేనని ఇటు ప్రభుత్వం చెప్పడం, ఒక డెడ్ లైన్ కూడా పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండించిన పరిస్థితి కనిపించింది. మార్చి 6వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వం పునరాలోచించాలి, ఎల్ఆర్ఎస్ పైన ఎలాంటి రుసుములు తీసుకోకూడదు, ప్రజలపైన 20,000 కోట్ల రూపాయల భారం అనేది వేయకూడదు అనేటువంటి ఒక పిలుపునైతే వారు ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే వారు ఇచ్చిన నేపథ్యం. అలాగే మార్చి 6 వరకు కూడా పునఃపరిశీలించకపోతే, పునరాలోచన చేసుకోలేకపోతే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దిగుతామంటూ ఇటు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అందుకు తగ్గట్టుగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఎమ్మెల్యేలందరూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సైతం మాజీ మంత్రి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆందోళనలు అయితే చేపట్టిన పరిస్థితి. రేపటి వరకు కూడా ప్రభుత్వం ఒకవేళ దీనిపైన ఆలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కూడా పూర్తిగా నిరసనలు, ధర్నాలు దిగుతామంటూ వారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది? గతంలో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని పిలుపునిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చింది, ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఎల్ఆర్ఎస్ లాంటి విషయాల చర్య పైన ఆలోచించడం అనేది ఇక్కడ తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, దానికి ఇదొక నిదర్శనం అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి. అలాగే ప్రజలు కూడా ఇది ఒక పెను భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కో కుటుంబమైన 1,00,000 రూపాయల అదనంగా
ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం మొత్తంగా విరమించుకోవాలి ఎల్ఆర్ఎస్ను అనేటట్టుగా ఇటు బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. మరి ప్రభుత్వం దీన్ని ఏ రకంగా స్వీకరిస్తుంది, ఓవైపు మరి ఆందోళనలోని నిరసనలను మరి ప్రభుత్వం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది, మరి దీనిపైన ఆలోచిస్తుందా లేదా అనే దానిపైన అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది.